స్పిరిచువల్ టీచర్స్ చెప్పింది ఒకటే, ప్రెసెంట్ మూమెంట్ మాత్రమే నిజం, అదే రియాలిటీ. పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఈ రెండు కూడా మనం మైండ్లో క్రియేట్ చేసుకున్న ఇల్యూషన్స్. ఒకసారి మీరే మీ థాట్స్ని అనలైజ్ చేసుకోండి. ఒక గంట సేపు కనుక మీరు ఆలోచిస్తే అందులో ఎంత టైం ప్రెసెంట్ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఎంత టైం మీ పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు అనేది మీరే ఒక ఎక్సర్సైజ్లా చేసి చూడండి. అసలు ఈ క్షణంలో జరుగుతున్న జీవితానికి డీప్ లెవెల్ కనెక్షన్ ఎంత ఉందో అంచనా వేసుకోండి. మన మైండ్ ఎప్పుడూ కూడా ఇంతకు ముందు చేసిన పాత తప్పుల గురించి, నెక్స్ట్ జరగబోయే డేంజర్స్ గురించి ఆలోచిస్తుందే తప్ప ఇప్పుడు చేస్తున్న పనిని ఆస్వాదించదు. సో ప్రెసెంట్ మూమెంట్లో ఎలా బ్రతకాలి అనే దానికి ఓషో చెప్పిన రెమెడీ ఏంటంటే మైండ్ఫుల్నెస్ మెడిటేషన్. ఒక చోట కూర్చుని ధ్యానం చేయడం ఒక్కటే కాదు, చేసే ప్రతి పనిని మైండ్ఫుల్నెస్తో చేయడం. సపోజ్ మీరు మీ ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తున్నారనుకోండి, ఒక చేత్తో తింటూ మరో చేత్తో ఫోన్ వాడటం, టీవీ చూస్తూ తినే ఆహారాన్ని ఆస్వాదించకపోవడం, ఇలాంటివన్నీ కూడా ప్రెసెంట్